ఎలాగండి స్వామి ఎక్కడి గారిది? నుంచి మాట్లాడుతున్నారు? ఇది నేను తిరుపతి నుంచి అండి. ఓకే. ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. మీ పేరు, మీరు ఉండే ఏరియా, నార్మల్ టెక్స్ట్ మెసేజ్ చేయండి. అపాయింట్మెంట్ ఉండే ఒక రోజు ముందు మేమే మీకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాం. అప్పుడు వచ్చి కలవాలి. అవునా, ఎంత అండి వేణుస్వామి గారికి అపాయింట్మెంట్కి? ఒకరికి 10,000 అండి. డేట్ ఆఫ్ బర్త్ టైం ఉండాలి. అవునా, ఉమ్. 10,000 అండి? అవునండి. తగ్గించుకోరా అండి, తగ్గేదేమో. ఏం లేదండి. అవునా, ఓకే. ఏమండి? హలో హలో, చెప్పండి. ఒకవేళ ఆయనకి మేము జాతకం చెప్పాలంటే మాకెంత ఇస్తాడు ఆయన? అట్లేం ఉండదండి. ఆయనకి మేము చెప్తాం జాతకం. మంచిది సార్, మంచి చెప్పుకోండి. అదే చెప్తాను. మాకు ఫోన్ చేయకండి అలాంటప్పుడు. నాకు వాట్సాప్ చేయమని చెప్పండి వాడిని. అవసరం లేదు, నేను ఎందుకు చేస్తా భయ్? ఫోన్ చేసినా మర్యాదగా మాట్లాడు. వాడికి నేను చెప్తా. నువ్వు ఫోన్ చేసింది నాకు. నేను చెప్పేది జాతకం నాకు అవసరం లేదు. వాడిని అడగకుండా జనాలకి ఎవరు చెప్పాలి? వాడిని అర్థమైన శుభమాని ఏదో పెళ్లి చేసుకుంటే వాళ్ళ బతుకులు ఆడుకుంటున్నాడు వాడు. ఎవడాడుకున్నాడు? ఇప్పుడు అడిగి ఏం వాస్తవము? డిసప్పాయింట్ అవుతారు ఒక నెగిటివ్ విషయం చెప్తే అంటే. మరి మొన్న జగన్ గెలుస్తాడు పటాపంచులు ఓడిపోయింది ఒకటే మాట్లాడుకుంటున్నారు. మరి అంతకు సమాచారం నేను నీ జాతకం కూడా చెప్తున్నా. అతి త్వరలో అతి త్వరలో నీ ఉద్యోగం ఊడిపోబోతోంది వాడి దగ్గర. నేను జాతకం చెప్పేవాడిని. వాడు లాంటి వాళ్ళు చాలా మంది నేను చెప్పా జాతకం. అసలు ఎలాగండి స్వామి గారి నుంచి మాట్లాడుతున్నారు? ఇది నేను తిరుపతి నుంచి అండి. ఓకే. ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. మీ పేరు, మీరు ఉండే ఏరియా, నార్మల్ టెక్స్ట్ మెసేజ్ చేయండి. అపాయింట్మెంట్ ఉండే ఒక రోజు ముందు మేమే మీకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాం. అప్పుడు వచ్చి కలవాలి. అవునా, ఎంత అండి వేణుస్వామి గారికి అపాయింట్మెంట్కి? ఒకరికి 10,000 అండి. డేట్ ఆఫ్ బర్త్ టైం ఉండాలి. అవునా, 10,000 అండి? అవునండి. తగ్గించుకోరా అండి, తగ్గేదేమో. ఏం లేదండి. అవునా, ఓకే. ఏమండి? హలో హలో, చెప్పండి. ఒకవేళ ఆయనకి మేము జాతకం చెప్పాలంటే మాకెంత ఇస్తాడు ఆయన? అట్లేం ఉండదండి. ఆయనకి మేము చెప్తాం జాతకం. మంచిది సార్, మంచి చెప్పుకోండి. అదే చెప్తాను. ఫోన్ చేయకండి అలాంటప్పుడు. నాకు వాట్సాప్ చేయమని చెప్పండి వాడిని. అవసరం లేదు, నేను ఎందుకు చేస్తా భయ్? ఫోన్ చేసిన వాడికి నేను చెప్తా. నువ్వు ఫోన్ చేసింది నాకు. నేను చెప్పేది జాతకం. నాకు అవసరం లేదు. వాడిని అడగకుండా జనాలకి ఎవరు చెప్పాలి? వాడిని అర్థమైన శుభమాని ఏదో పెళ్లి చేసుకుంటే వాళ్ళ బతుకులు ఆడుకుంటున్నాడు వాడు. ఎవడాడుకున్నాడు? ఇప్పుడు అడిగి ఏం వాస్తవము? డిసప్పాయింట్ అవుతారు ఒక నెగిటివ్ విషయం చెప్తే అంటే. మరి మొన్న జగన్ గెలుస్తాడు పటాపంచులు ఓడిపోయింది ఒకటే మాట్లాడుకుంటున్నారు. మరి అంతకు సమాచారం నేను నీ జాతకం కూడా చెప్తున్నా. అతి త్వరలో అతి త్వరలో నీ ఉద్యోగం ఊడిపోబోతోంది వాడి దగ్గర. నేను జాతకం చెప్పేవాడిని. వాడు లాంటి వాళ్ళు చాలా మంది నేను చెప్పా జాతకం. అసలు జన్మలు